ఒక పథకం ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, ఇస్తున్న పైసలు ఇవ్వలేదు. మహిళలకు మహిళా భృతి అన్నాడు 2,500 అది ఇవ్వలేదు. మరి దివ్యాంగులకు 6,000 ఇస్తా అని చెప్పిండు దొంగ 6,000 ఇవ్వలేదు. మరి పింఛన్ 4,000 ఇస్తా అని చెప్పిండు దొంగ 4,000 ఇవ్వలేదు. ఎట్లా ఈ రకంగా చూస్తూ ఉంటే మరి ఏది కూడా అసలు ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి ఉంది, కానీ ఇక్కడ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చివరిసారిగా మొన్న ఒక సభలో రేవంత్ రెడ్డి చెప్తుంటే పంటలు ఎండిపోయినా కూడా నన్నే తీరుతారు, ఏ విషయంలో అయినా నన్నే తీరుతున్నారు అని చెప్పేసి సభలో చెప్తున్నారు. సో దీనికి ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ఊళ్ళల్లో చూస్తూ ఉంటే పంటలు చాలా వరకు ఎండిపోతున్నాయి, గోళ్ళు ఎండిపోతున్నాయి, చాలా వరకు జరుగుతూ ఉన్నాయి ఊళ్ళో. సో దీనికి ఏ విధంగా చూడవచ్చు మనం? తెలివి లేని ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రేవంత్ రెడ్డి. సోయి ఉందా నీకు తెలంగాణ రాష్ట్రం మీద? ఒక రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి, ఒక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలన్న సోయి ఉందా? ఇంకిత జ్ఞానం ఉందా? అటు సోయి లేనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అయినావు? ఇప్పుడు కేసీఆర్ గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని కట్టిండు. మరి కేసీఆర్ గారు ఆనాడు 10 ఏళ్ళు నీళ్ళు ఇచ్చిందా లేదా తెలంగాణ రాష్ట్రానికి? కరెంట్ ఇచ్చిందా లేదా? ప్రాజెక్టులు తెచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారాగా నీళ్ళు ఇచ్చిండు. మరి నువ్వు తెచ్చిన ఆ ప్రాజెక్టులను కట్టిన ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్ళని ఇవాళ పంట పొలాలకు ఎందుకు ఇస్తలేవు? సోయి లేదా? తెలివి లేదా? ఏం మంచి మనిషివే అంటే కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇవాళ చేతగాక దద్దమ్మ మాటలు మాట్లాడుతూ నా చేత కాదు నేను ఏం చేయాలి ఎండాకాలం వచ్చిందని తెలివి లేని మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినామంటే ఈ రేవంత్ రెడ్డినే. అయితే పరిపాలించడం తెలియకనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు అనుకోవచ్చా? 100% పరిపాలన తెలకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గోసపడతా ఉన్నారు. ఏ పథకాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు, ఒక విజన్తో ముందుకెళ్ళడం లేదు. ఈ రకంగా 100% ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు. రాష్ట్రానికి ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ, దేశంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కిందికి నెట్టుతున్నారు. ఇవాళ ఆ రోజు వికాస తెలంగాణ ఈరోజు అందపాతాలకు తొక్కబడుతుంది. ఎవరు కారణం దీనికి? ఈ మూర్ఖత్వం నాయకులు, అంటే ఈ పరిపాలన చేతగాని దద్దమ్మలు, కాంగ్రెస్ విధవలు దద్దమ్మలు. మరి ఇటువంటి వాళ్ళు ఉంటే ఇంకా రాష్ట్రం నాశనం అవుతుంది. అందుకే జాగో మేలుకుంటున్నాం. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా పుంజుకుంటుంది. 100% ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప ఇంకొకటి ఎవడు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేడు. ఎవడు ఈ రాష్ట్రం కోసం పని చేయడు, ఒక కేసీఆర్ గారే.